అరే నిజం చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ వీడియో మీతో పాటు నాకు కూడా వర్తిస్తుంది. ఒక సాటి మగాడిగా ఎవరైతే పెళ్ళైన ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో వాస్తవంగా చెప్తున్నాను, ఎంగిలి పళ్ళెంలో అన్నం తినటారా ఏంటి? ఎంగిలి పళ్ళెంలో అన్నం తినట్టే. ఎందుకో చెప్పనా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజుగారి ఇంట్లో ఒక పెళ్ళైన స్త్రీ పని మనిషిగా పనిచేస్తుంటుంది కొత్తగా. అప్పుడు ఆ రాజుగారు ఆమెను చూసి ఎంత అందంగా ఉంది, ఎంత తేజస్సుగా ఉంది, ఒక్కసారైనా ఏమైనా అనుభవించాలి జీవితంలో అనుకుంటాడు. అప్పుడు ఆ రాజుగారు ఆమె దగ్గరికి వెళ్ళేసి, నువ్వు పని మనిషిగా కదా ఉండాల్సింది, రాణిగా నా పక్కన ఉండాలా, ఒక్కసారైనా నేను అనుభవించాలని చెప్పాడు. అప్పుడు ఆ రాజుగారికి ఏం చెప్పొద్దంటే ఆ పని మనిషి, రాజుగారు ఒకసారి మా ఇంటికి భోజనానికి రాని అని చెప్పి సరే అని చెప్పి ఈయన సంకలు గుద్దుకొని బాగా రెడీ అయ్యి టీప్ టాప్గా ఆ పని మనిషి ఇంటికి పోతాడు. ఆ పని మనిషి భర్త అప్పుడే అన్నం తినేసి ఆ ఖాళీ ప్లేట్ అక్కడ పెట్టేసి ఎక్కడికో బయట పని ఉందని చెప్పి పోతాడు. అప్పుడు రాజుగారు ఇంటి దగ్గరికి రాగానే చెమ్ముతో నీళ్ళు ఇస్తుంది, కాలేజీలు కడుక్కుని ముందు భోజనం చేయని చెప్పండి. అప్పుడు భోజనానికి వచ్చి రాజుగారు కూర్చోగానే ఏదైతే తన భర్త తినేసిన ప్లేట్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడో ఆ ప్లేట్ తీసుకొచ్చి భోజనానికి పెట్టద్ది. అప్పుడు రాజుగారు చూసి, ఏంటి నాకు ఈ ప్లేట్ పెట్టావు, నీ భర్త తినేసిన ప్లేట్ ఎంగిలి పిల్ల నాకు పెట్టావు అని చెప్పని అడుగుతాడు. అనగానే రాజుగారు, ఎంగిలి పిల్లంలో ఆనందం లేదు, మీరు ఈ శరీరాన్ని మొత్తం నా భర్త ఎంగిలి చేశాడు, ఈ మొత్తం ఎంగిలి అయిపోయింది, ఈ శరీరాన్ని మీరు ఎలా కోరుకున్నారు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చి, అమ్మ తల్లి నీకు నమస్కారం, నిన్నే కాదు ఏ స్త్రీ జోలికి కూడా జీవితంలో పోనని చెప్పని చెంపలు కొట్టుకొని పరుగునెత్తులు. గుర్తుపెట్టుకోండి, ఎంగిలి పొలంలో అన్నదినట్టే అక్రమ సంబంధాలు పెట్టుకున్న పిల్లలతో పెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి. పెళ్ళైన స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మళ్ళీ చెప్తున్నాం, ఎంగిలి పొలంలో కూడి తినట్టే.